మా ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయని ఎన్ని చెట్లు ఉన్నా కానీ మా అమ్మకి సరిపోవు. చివరికి ప్లాస్టిక్ బాటిల్స్ని కూడా వదిలిపెట్టదు మా అమ్మ. యూట్యూబ్ చూస్తూ ఉంటే ఇలాంటి గుర్రాలు చేయడం కనిపించిందంట అండి. అంతేనండి, ఇంకా నాకు పని చెప్పేసింది. ఇంకా ఎలాగైనా సరే నాకు చేసి ఇవ్వు అని చెప్పేసి ఒక 4 ప్లాస్టిక్ బాటిల్స్ నా ముందర వేసి చెయ్యి అని చెప్పిందండి. ఇంకా సర్లే మీకు కూడా చూపించేద్దాం కదా అని చెప్పి చేస్తున్నాను. మనం ముందుగా మార్కర్తో అంతా మార్క్ చేసుకోవాలా అండి, కొమ్ములు వేసుకొనేసేసి ఎక్కడెక్కడ పార్ట్ అయితే కట్ చేసుకోవాలా అని చెప్పి ఇలా మార్కర్ కానీ చేసుకుంటే ఈజీగా అవుతుంది. ఏదైనా సరే షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొనేసేసి ఇలా అంటే విరిగిపోతాయండి. ఇప్పుడు నేను సిజర్ యూస్ చేసి చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా కట్ చేసుకోండి, లేకపోతే చర్మం లేసొస్తుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్లుగానే మీరు కూడా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి, అంతే ఈజీ అయిపోతుంది. చేయడానికి కొంచెం కష్టం అనిపించినా కానీ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగుంది. నిజంగా గుర్రాలాగే అనిపించాయి నాకు. ఇంకా పెయింటింగ్ అంతా వేసిన తర్వాత మాత్రం మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయితే అయ్యింది. బుజ్జిగా భలే బాగున్నాయండి చిన్న గుర్రం పిల్లలు. తర్వాత నేను అంతా పెయింటింగ్ వేసుకున్నాను. నేను ఆయిల్ పెయింటింగ్ అయితే యూజ్ చేశాను. అప్పుడే కొంచెం బాగా షైనింగ్ గా బాటిల్స్ బాగా కనిపిస్తున్నాయి. పెయింటింగ్ షాప్ లోకి వెళ్ళేసేసి ఆయిల్ పెయింటింగ్స్ ఇవ్వండి అని అడిగితే ఇస్తారండి వాళ్ళు. ఈచ్ బాక్స్ నాకు 40 రూపీస్ అలా పడిందండి, కొన్ని 50 రూపీస్ అలా పడ్డాయి. నేను ఒక 4 కలర్స్ అయితే తీసుకున్నానండి, రెడ్, గ్రీన్, వైట్ అండ్ బ్లాక్. అంతే. మా అమ్మ గ్రీన్ ని వైట్ ని మిక్స్ చేసి తర్వాత రెడ్ ని వైట్ ని మిక్స్ చేసేసి పెయింట్ అయితే చేసుకుందండి. పెయింట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఐస్ ని తర్వాత కొంచెం డెకరేషన్ చేసి ఇచ్చాను నేను అట్లాగా. కానీ భలే బాగున్నాయండి. చేసేంతసేపు కష్టం అనిపించినా కానీ అవుట్పుట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. మా అమ్మ కొంచెం వాటర్ పోసి అన్ని మనీ ప్లాంట్స్ అయితే పెట్టి ఇలాగ డెకరేట్ అయితే చేసుకుంది. మీకు కూడా ఇలాగ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. బాయ్.